హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్తగా వెల్డింగ్ నేర్చుకునే వారికి వెల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వాళ్ళు పొరపాటు ఏం చేస్తున్నారంటే సాధారణంగా 1 mm స్క్వేర్ ట్యూబుల మీద వెల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళు వోల్టేజ్ ఎక్కువ తక్కువ చేసి పెడుతుంటారు. అలా కాకుండా ఈ వీడియోలో చేసిన విధంగా వెల్డింగ్ చేస్తే వాళ్ళకు తొందరగా ఈజీగా వెల్డింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. చూడండి, వెర్నియర్ తీసుకొని 1 mm పైప్ని ఎలా మెజర్మెంట్ తీస్తున్నాడో. సో ఈ 1 mm పైప్కి వచ్చేసి 6013 వెల్డింగ్ రాడ్ని తీసుకొని మనం మిషన్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 120 పెట్టారు కదా, 120 పెడితే అది మొత్తం హోల్ వాడిపోతుంది. 120 కాకుండా ఇది 100 కూడా పెట్టిండు. 100 అంటే 1.5కి పెడితే 100 సెట్ అవుతుంది. అలా కాకుండా 1 mmకు 75 వోల్టేజ్ పెట్టేసి వెల్డింగ్ చేస్తే ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియోలో చూడండి, వెల్డింగ్ చేసే ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో చూద్దాం. 2 స్క్వేర్ ట్యూబ్లని అటాక్ చేసేసి మనం ఇది వెల్డింగ్ రాడ్ని తీసుకొని నేరుగా వెల్డింగ్ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చేసిన విధంగా ఇంటికి ముందుకు వెనక్కి ముందుకు కొంచెం లైట్గా స్క్రోల్ చేసేసి వెల్డింగ్ చేసేస్తే ఈజీగా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇది చూడండి, ఈ వీడియోలో ఎలా చేస్తున్నాడో ఇది డెమో మాత్రమే. ఈ వీడియోలో చేసిన విధంగా చేస్తే మనకు ఈజీగా వచ్చేసేస్తుంది. చూడండి, 2 స్క్వేర్ ట్యూబ్లని 40 mm by 40 mm స్క్వేర్ ట్యూబ్లను తీసుకొని వాటిలో వెల్డింగ్ చేసేస్తున్నాడు. చూడండి, ఈ వెల్డింగ్ చేసేటప్పుడు మన సేఫ్టీ కొరకు ఇది గ్లాసెస్ పెట్టుకొని వెల్డింగ్ చేయాలి, లేదంటే కళ్ళకు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చూడండి, పూర్తిగా ఈ వీడియోలో చేసిన విధంగా చేస్తే మనకు ఈజీగా వెల్డింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, మొత్తం గ్లాసెస్ పెట్టుకొని మీకు డెమోలో వేసి చూపిస్తాను. వెల్డింగ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. వీటిని ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం వెల్డింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా, ఈ సెట్ అయిన వెల్డింగ్ని ఈజీగా అది మొత్తం ఒక చిప్పింగ్ రాడ్ తీసుకొని మొత్తం చిప్పింగ్ చేసేసిన తర్వాత మనకు ఇది ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. చూడండి, ఇలా చిప్పింగ్ చేసుకోవాలి. చిప్పింగ్ చేసుకున్న తర్వాత మనకు ఎట్లా వస్తుందో చూడండి. ఇదిగో వెల్డింగ్ మనకు చూసిన విధంగా వెల్డింగ్ వచ్చేసేసింది. చూడండి, ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.